చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు. 25లో మీ కుటుంబంతో మీ స్నేహితులతో సమయం గడపండి. సో అందుకే 2025 అందరికీ ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఇయర్ అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. మీ పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా మీ పిల్లల్ని కాపాడుకోండి. అదేవిధంగా సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రయల్ విత్ చార్లీ. సో అందరికైతే ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో అన్నట్టు మన 2024లో చాలామందికి గుడ్ మెమరీస్, బ్యాడ్ మెమరీస్ ఉండే ఉంటాయి. బ్యాడ్ మెమరీస్ అన్నీ పక్కన పెట్టేసి సో ముందుకైతే వెళ్తూ ఉండాలి అంతే. 2024లో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బాధపడకుండా 2025లో అయినా మంచి కెరియర్ని స్టార్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. సక్సెస్ అవ్వని వాళ్ళు బాధపడకుండా కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెట్టి స్టార్ట్ చేయండి. 25లో కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. 2025లో ఫస్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ మీద చాలా జాగ్రత్తగా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, మన హెల్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన హెల్త్ని కాపాడుకోవాలి. సో హెల్త్ ఎలా కాపాడుకోవాలంటే ఫస్ట్ మీరు బయట జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బైకులు నడిపేటప్పుడు కానీ, సో మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ, మనం ఏదైనా వెహికల్లో వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు. 25లో ఎలాంటి ప్రమాదం జరగకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. అదేవిధంగా బయట ఫుడ్ బయట ఫుడ్ చాలా అలవాటు అయిపోయింది ఈ మధ్య 2024లో కానీ 23లో కానీ. సో బయట ఫుడ్ తినకుండా 2025లో మంచి హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హోమ్ ఫుడ్ తినండి. హెల్త్ని కొన్ని సంవత్సరాల పాటు కాపాడుకోండి. సో ఈ 25లో మళ్ళొక మెయిన్ పాయింట్ వచ్చేసి మేనేజ్ ఫైనాన్స్ అన్నట్టు. సో చాలామంది ఖర్చు పెడతా ఉంటారు. సో అనవసరమైన ఖర్చు చేయకుండా పొదుపు చేసే అలవాటు నేర్చుకోండి. దాని పర్పస్కే యూజ్ చేసుకోవాలి. దేనికి అవసరాల మేరకే డబ్బును యూజ్ చేసుకోవాలి. అక్కరలేని వస్తువులు కొనుక్కొని అక్కర్లేని వాటి గురించి డబ్బులు ఖర్చు పెట్టి సో ఈ పనులు చేయొద్దన్నట్టు. ఇది ఒక మెయిన్ పాయింట్. సో చూసుకుంటే ఈ రోజులలో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. చాలా నేర్చుకోవచ్చు. స్కిల్స్ మనం ఎంత నేర్చుకుంటే అంత స్కిల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆన్లైన్ కోర్స్ వల్ల ఈ అవకాశాలు పొందండి. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు నేర్చుకుంటేనే కదా, స్కిల్స్ నేర్చుకుంటేనే మనకు ఏదైనా చేయగలుగుతాం. మనకు ఈ రోజులలో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్. అంటే చాలామంది ఈ జనరేషన్లో మొబైల్కి చాలా కనెక్ట్ అయిపోతున్నారు. చిన్నపిల్లలు కానీ, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు, చాలా చిన్న స్టూడెంట్స్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మొబైల్ ఇయ్యంది వాళ్ళు అన్నం తినరు. ఏమైనా మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం, ఇంకా మొబైల్కి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో మీ పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా మీ పిల్లల్ని కాపాడుకోండి. అదేవిధంగా ఈ 25లో మీ పేరెంట్స్ తోటి, మీ స్నేహితులతోటి ఉండడం నేర్చుకోండి. అంటే మీ కుటుంబంతో, మీ స్నేహితులతో సమయం గడపండి. సో వాళ్ళతోటి ఉండడానికి ట్రై చేయండి. మీ పేరెంట్స్ తోటి, మీ స్నేహితులతోటి. సో వాళ్ళు నేర్పిస్తా అంటే మనం నేర్చుకోవాలి. ఇంకోటి వచ్చేసి టైం మేనేజ్మెంట్. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సో ఈ రోజుల్లో టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. చాలామంది టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ సింగిల్ సెకండ్ కూడా టైం అనేది ఇంపార్టెంట్. యూటిలైజ్ చేసుకొని టైంని వేస్ట్ చేయదు. స్టే పాజిటివ్. మిమ్మల్ని మీరు నమ్మండి. సో మీకు ఎలాంటి ధైర్యం ఉన్నా లేకపోయినా, అండ్ మీరు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, మీరు దాన్ని ధైర్యంగా ముందుకెళ్ళండి అంతే. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టే పాజిటివ్. సో పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించి ఏదైనా ధైర్యంగా ఉండడమే మంచిది. నెగిటివ్గా ఆలోచించి అండ్ ఇలాంటివి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. సో నెగిటివ్ థాట్స్ అనేది ఉండద్దు. పాజిటివ్గా మైండ్ సెట్ తోటి పాజిటివ్గా ఆలోచించుకుంటా మనకి ఏం చేయాలనిపించిందో అది ధైర్యంగా ముందుకెళ్ళాలి. సో అదొకటి.
సో ఎప్పటికైనా స్టే పాజిటివ్తో ఉండాలి. మనం ఇది చేయగలుగుతాం, ఇది కంపల్సరీగా మనకు వచ్చు అనేలాగానే మనం ముందుకెళ్తూ ఉండాలి. స్టే పాజిటివ్ అంతే. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సమాజానికి మీ వంతు సహాయం చేయండి. సో పేదవాళ్ళకి కానీ ఎవరన్నా సహాయం కోరుతారు కదా, మీ దగ్గరకు వచ్చి సహాయం అడుగుతారు. సో వాళ్ళకి సేవ చేయడం ఇంపార్టెంట్ అన్నట్టు. హెల్ప్ చేయడం, హెల్ప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అందరికీ ఒకేలాగా ఉండరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాబ్లంలో ఉంటారు. సో మనం చేయి ఇచ్చి కలపడమే ఇంపార్టెంట్. సో చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండండి. హెల్ప్ చేస్తే మనకు ఒక రిటర్న్ బ్యాక్ ఉంటుంది. మనం హెల్ప్ చేస్తే మనల్ని ఇంకోళ్ళు హెల్ప్ చేస్తారు. సో అందుకే చాలామంది హెల్ప్ చేయండి. సో అందుకే 2025 అందరికీ ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ ఇయర్ అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొన్ని టిప్స్, సో నా ద్వారా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అందే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండండి. సో మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఉండండి అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.